వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం అయితే కూటమి ప్రభుత్వం మీద రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంచెం కీలకమైనవి అనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఆడియో విందాం. ఒకసారి ఆయన ఏమన్నారో మీరు వినండి. ఒకసారి చూడండి క్లియర్గా ఆయన ఏం మాట్లాడారన్నది. ఆ దిశగా అడుగులు సీరియస్ గా వేస్తా ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తానే ఉన్నాం. ఓ పక్క సూపర్ 6 లేవు, ఓ పక్క సూపర్ 7 లేవు, ఓ పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితిలోకి పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటల్ పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకీలు పోయినాయి, అన్ని పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్ గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. విన్నారు కదా. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు 100 రోజుల పరిపాలన ఎలా ఉందనేది మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే క్లియర్గా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈయన మాట్లాడకుండా అంటే 100 రోజుల్లో ఆయన అంట స్కూళ్ళు పోయినాయంట, విద్యా కానుకలు పోయినాయంట, వ్యవసాయం పోయిందంట, గవర్నెన్స్ పోయిందంట, హాస్పిటల్స్ పోయినాయంట, అన్నీ ఒకటి అది ఇది లేదు. ఏదో ప్రాస, ఏదో కొన్ని కవులు ప్రాసలు చెప్తారు చూడు, అలా ప్రాసలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన దృష్టిలో పరిపాలన అంటే ఎంతసేపు కూడా ప్రజల్ని సోమరపోతులు చేసి వాళ్ళకి ఒక చిల్లర రూపాయలు పడెడితే చాలు, వాళ్ళే మనం ఏది చెప్తుంది అంటారు అంటే అనేటట్టు. అంటే ఏంటంటే వాళ్ళని ఎంత దారుణంగా హింసించినా కానీ, వాళ్ళని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టినా కానీ, వాళ్ళని ఆఖరికి చంపేసి భయపెట్టినా కానీ చివరిలో వాళ్ళకి ముష్టి పడేసినట్టు కొన్ని చిల్లర రూపాయలు ఈ ఏవైతే పథకాలు ఉంటాయో, అంటే సోమరపోతులు చేసి ఉచిత పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలు పడేస్తే చాలు, వాళ్ళే మన మాట అంటారు అనేదే ఈయన ప్రభుత్వ పరిపాలన. అంతే తప్పితే అభివృద్ధి ఎలా చేయాలి, అభివృద్ధిని ఎలా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి, మెయిన్గా గవర్నమెంట్లో ఉన్నదానికి ఏమేమి కావాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉందంటే ఎంతసేపు ప్రజలకి డబ్బులు ఇవ్వడం తప్పితే ఇంక ప్రభుత్వాలు ఇంకేం ఉండవండి. రోడ్లు ఉంటాయా, ట్రాన్స్పోర్టేషనా, ఫైనాన్స్ సెక్టారా, పోనీ ఇటు చూసుకుంటే విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఏదైతే పంచాయతీరాజ్ సెక్టర్ ఇది ఒకటి ఉందా, ఇంకా సరిపోలేదు అన్నట్టు మంచినీటి సదుపాయాలు చూసుకోవాలా, ఇంకా సరిపోలేదు అన్నట్టు హాస్పిటల్స్ ఉంటాయా, అవి సరిపోలేదు అన్నట్టు ఇంకా కొన్ని యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు చూడాలా, అవి కాకుండా పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మించాలా, పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించాలా, లేకపోతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎలా ప్రభావిత ప్రాంతాలు తీసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఇటు పారిశ్రామిక రంగాలు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ని ఎలా రప్పించాలి, ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ యువతకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి, తర్వాత పేద ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలా ఇవ్వాలి, ఇంకా చాలా ఉంటాయండి. ఇది ఒకటే కాదు. గవర్నమెంట్ అంటే ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి థాట్లో ఉన్నది ఏంటంటే ప్రజలకి సోమరపోతులు చేసేటట్టు సంవత్సరానికో లేకపోతే ఎప్పుడోగప్పుడుకో ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో వేసేయడమైనట్టు తప్పితే ఇంకా ఏది కూడా ఆలోచించట్లేదండి. ఒక్కసారి గవర్నమెంట్లో మామూలుగా మీరు ఏదైనా సరే గవర్నమెంట్లో లోతుకెళ్ళి చూస్తే ప్రతి పని, చిన్న పని కానివ్వండి, ఇక్కడ అనకూడదు కానీ పావల కానించి 10,000 వరకు చూసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని రకాల పనులు ఉంటాయండి. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఎంతసేపు కూడా అకౌంట్లో డబ్బులు వేసేసామంటే అది ఒకటే కాదండి. ఇప్పుడు నువ్వు నడవడానికి రోడ్డు కావాలి, తాగడానికి మంచినీరు కావాలి, నువ్వు చదువుకోవడానికి మంచి విద్య కావాలి, నీకు ఆరోగ్యం బాగోకపోతే మంచి హాస్పిటల్ కావాలి, నువ్వు చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం మంచి మంచి ఉద్యోగాలు కల్పించేటట్టు ఇటు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్లో కానీ అవకాశాలు చూపించాలండి. ఇంకా సరిపోలేదు అన్నట్టు నీకు మళ్ళీ నీ కుటుంబానికి నీకు ఏదైనా ఆపదొస్తే నీకు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంచెం నీ కుటుంబ ఆర్థికంగా నిలబడడానికి వాటి కోసం కొంచెం చర్యలు తీసుకోవాలి. ఇంకా సరిపోలేదు అన్నట్టు గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి, నీకు పెన్షన్
పెన్షన్ల కింద, అంటే ప్రభుత్వంలో నువ్వు ఆల్రెడీ పనిచేస్తున్నా కానీ నీకు రిటైర్డ్ పెన్షన్ల కింద వీటి గురించి తీసుకోవాలి. ఇంకా అవే కాకుండా ఇంకా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ఉంటాయండి. ప్రతి సెక్టార్లో కూడా ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది కాంట్రాక్ట్ బేస్డ్ మీద వర్కర్స్ జాబ్స్ చేస్తున్నారండి. అవి ఎన్ని రోజులు ఉంటాయో, ఎన్ని రోజులు ఊడిపోతాయనే భయంతో పనిచేస్తున్నారండి. వాళ్ళందరినీ పర్మనెంట్ చేసుకోవాలి, వాళ్ళకి మళ్ళీ జీతభత్యాలు పెంచాలి, వాళ్ళకి మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ల కింద ఇవ్వాలి. ఇలాంటివి కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడున్న కొంతమంది గొర్రె జనానికి కూడా అవసరం లేదండి. ఎంతసేపు కూడా ప్రజలు కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే మాకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే సరిపోద్ది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి డబ్బులు అయితే సరిపోద్ది, మిగతావి ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు నీకు ఇక్కడ ఉప్పు రేటు పెరిగిందంటే కారణం పైన ఏదో తేడా వచ్చిందని, ఇక్కడ నీకు పలానా వస్తువులు పెరిగినాయి అంటే, నిత్యావసర ధరల సరుకులు పెరిగినాయి అంటే నీకు ఇవాళ 10 రూపాయలకు రావాల్సింది 25 రూపాయలకి వెళ్ళిందంటే కారణం ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచో లేకపోతే బ్యాక్ డ్రాప్ లో ఇంకోటి ఏదో జరిగితేనే అవి జరుగుతాయండి. అవన్నీ కూడా ఎలా నియంత్రించాలి అనే దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అవేవి కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కూడా పరిపాలన అంటే ఉచిత పథకాలు ఇచ్చేసామనేటట్టు మాట్లాడుతున్నాడు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఇటు సంక్షేమ పథకాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చి, అభివృద్ధికి మెయిన్ గా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి అంత టార్గెటెడ్ గా ప్రత్యేకించి ప్లాన్ చేసుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటే 100 రోజుల్లోనే ఈయన ఇప్పుడు ఆడియో విన్నారు కదా, అన్ని దారుణాలు జరిగిపోయినట్టు ఏదో చెప్తున్నాడు. అక్కడ ఏమీ బాగలేదండి. ప్రజలు గత 5 ఏళ్ల కంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే గత 5 ఏళ్ళలో చెత్త పనులు కట్టడాలు, ఆ పనులు కట్టడాలు, అదని ఇదని చెప్పి ఇటు నుండి ఇచ్చి అటు నుండి దొబ్బేసేయడం జరిగేదండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ గా మద్యం కూడా గత 5 ఏళ్ళు ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు ఆ మద్యం పాలసీని క్యాన్సిల్ చేసి కొత్త మద్యం పాలసీ, పూర్వపు మద్యం పాలసీ ఏదైతే ఉందో తక్కువ ధరకే మంచి మద్యాన్ని అమ్మేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. ఇంకా ఎలాంటి కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయండి. ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఇటు అడుగులు వేస్తుంటూ ఇటువైపు సంక్షేమానికి కొంత ప్రయారిటీతో, ఇటువైపు మెయిన్ గా అభివృద్ధికి ఫస్ట్ ప్రయారిటీతో, అంతే విధంగా మిగతా రాష్ట్రాలతో, అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన రాష్ట్రం ఉంది అని అంటే ఉన్నట్టు కాదండి. అన్ని రాష్ట్రాలతో పాటు పోటీ చెంది ట్యాక్స్ లో కానీ, అన్నిటిలో కానీ, జీడిపి గ్రోత్ రేట్ లో కానీ, ఫైనాన్స్ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా గ్రోత్ చెందాలండి. అవన్నీ కూడా అభివృద్ధి జరిగితేనే అవుతాయండి. అంతేగాని సంక్షేమ పథకాలు ఇచ్చేసామంటే కాదు కదా. గత 5 ఏళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఎంత అభివృద్ధి చేసేసారండి. మెయిన్ అభివృద్ధి చేయవలసిన రాజధాని కట్టలేకపోయాడండి. పోనీ అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ 3 రాజధానులు కనీసం ఎక్కడైనా ఒక్క ఇటుక బెడ్ కట్టాడా? 2 ఏళ్లలో పూర్తి చేస్తాను, 3 ఏళ్లలో పూర్తి చేస్తాను, 21కి, 22కి, 23కి పూర్తి చేస్తాను అన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ని అడ్డంగా ఆపేసి కూర్చున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తానని చెప్పి, లేకపోతే కేంద్రం వెళ్ళి మెడలు ఉంచేస్తాను, లేకపోతే రైల్వే జోన్ తీసుకొచ్చేస్తానని చెప్పి కౌరులు చెప్పాడండి. ప్రతి ఏటా కూడా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తామని కౌరులు చెప్పాడండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేసాడండి? ఒక్క వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు తప్పితే, సచివాలయ ఉద్యోగాలు తప్పితే మొత్తం అందరూ కలుపుకుంటే 2,50,000 మంది ఉద్యోగాలు తప్పితే గత 5 ఏళ్ళు ఎవరికి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదు, ఒక ఎస్ఐ లేదు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు ఇవేవి లేవు. ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇంకా టీచర్స్, ఇంకా చాలా ఉద్యోగాలు ఉంటాయండి. ప్రభుత్వానికి సంబంధించిన అటెండర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ, కోర్టుల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇటు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసులో, లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలే కానీ, లేకపోతే మున్సిపాలిటీల్లో కింద లోయర్ కింద పనిచేసే లేబర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఇవేవి కూడా ఉద్యోగాల్లో కనిపించలేదండి. అవేవి కూడా ఉద్యోగాలు తీయలేదు గత 5 ఏళ్ళు. ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాల వ్యవస్థ చేసి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం నిర్వీర్య వ్యవస్థలు చేసేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఏది సోమరపోతుల కింద తయారు చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న సిన్సియర్ గా ఉన్న ఆఫీసర్లు కూడా ఒక చేతకాని దద్దమ్మల్లా చేసేవాళ్ళు, సిన్సియర్ ఆఫీసర్లు కూడా అవినీతి పరుల కింద చేసేటట్టు, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటట్టు, వాళ్ళకు కనీస ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు కూడా టయానికి ఇవ్వలేకపోవడం, ఇది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. వాళ్ళు వచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు అన్నారు కదా ఆడియోలో మాట్లాడుతుంది అది. అంటే వాళ్ళ దృష్టిలో చేసేదంతా కూడా ఎంతసేపు కూడా వ్యవస్థలు నిర్వీర్యం చేయడం, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఈ పోలీస్ కేసులు, ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, భూ అక్రమాలు, ఇవి తప్పితే ఎక్కడా కూడా గత 5 ఏళ్ళు పరిపాలన జరిగిందని మనం ఎక్కడ చెప్పుకోవచ్చండి. అంత దారుణంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ఇంత దారుణంగా ఓడించారండి. మళ్ళీ బుద్ధి లేకుండా 100 రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలన మీదే రాష్ట్రపతి పాలన పెట్టాలి అదని ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడే. అసలు ఈయన మనిషి మృగం అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఈయనకి అసలు మినిమం నాలెడ్జ్ లేదనేది, నాలెడ్జ్ ఆఫ్ జీరో అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడండి. 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అనేది చాలా చక్కగా వ్యవహరిస్తుంటే ఈ రోజు కళ్ళు నెత్తికెక్కిపోయి ఏం చేయాలో తెలియక అధికార మదంతో గత 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు మా అధికారం లేకపోయేటప్పటికి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో తెలియక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నాడు. ఇది అయితే మాత్రం పూర్తిగా వాస్తవం కాదు. ఖచ్చితంగా వాస్తవం ఏంటనేది ప్రజలు కూడా గుర్తించాలి. ఈరోజు
అభివృద్ధికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో సంక్షేమానికి కూడా దాని విధంగా అడుగులు వేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే అది కూటమి ప్రభుత్వం వల్లే అనేటట్టు అయితే తెలుస్తుంది ఫైనల్ గా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు అయితే ఎవరు నమ్మొద్దు, ఆయన ఒక పిచ్చోడు కూడా.